అనగనగా ఒక ఊరిలో అలెక్స్ అనే 6 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. ఒక యాక్సిడెంట్ లో అలెక్స్ వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరూ చనిపోతారు. దాంతో అలెక్స్ ని ఆర్ఫనేజ్ కి పంపుతారు. అలెక్స్ మాత్రం తన తల్లిదండ్రులు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతాడు. వాళ్ళ ఫొటోస్ ని చూస్తూ ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడు. ఒకరోజు అలెక్స్ అలా ఏడుస్తూ ఉండడం జాన్ అనే 7 ఏళ్ల కుర్రవాడు చూస్తాడు. అలెక్స్ ని అలా చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలెక్స్ ఆ ఆర్ఫనేజ్ లో ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. ఒకరోజు జాన్ ఇక తన ఫ్రెండ్స్ హెన్రీ, పీటర్ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు పీటర్, అరే, ఆ అలెక్స్ కాడేంట్రా ఎవరితోనూ మాట్లాడట్లేదు? ఏంట్రా వాళ్ళ లోకంలో వాడుంటాడు? లేదురా, మనకి చిన్నప్పటి నుంచి ఎవరు లేరు కాబట్టి మనకి అది బాగా అలవాటైపోయింది. కానీ అలెక్స్ కి అలా కాదురా, వాడు చిన్నప్పటి నుంచి తన అమ్మా నాన్న దగ్గరే పెరిగాడు. సడన్ గా వాళ్ళు పోయేసరికి వాడు తట్టుకోలేకపోతున్నాడు రా. అరే పాపం రా, వాడు ఎంత బాధపడుతున్నాడో అని అంటాడు. మరుసటి రోజు అలెక్స్ గార్డెన్ లో కూర్చొని తన తల్లిదండ్రుల ఫోటో చూస్తూ బాధపడుతూ ఉన్నాడు. అది చూసిన జాన్ అలెక్స్ దగ్గరికి వచ్చి, హే, హాయ్, ఐయామ్ జాన్, నేను నీ పక్కన కూర్చోవచ్చా అని అడుగుతాడు. దానికి అలెక్స్ లో వాయిస్ తో, హా కూర్చోండి అని అంటాడు. జాన్ అలెక్స్ పక్కనే కూర్చొని, చూడు బ్రదర్, నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావో. అది నువ్వు పంచుకునేంత వరకు నీ బ్రెయిన్ లోనే ఉంటూ తిరుగుతూ ఉంటుంది. మేబీ ఇక్కడ నీకు ఎవరూ లేరు, ఎవరితో పంచుకోవాలి అని ఆలోచనలో ఉన్నట్టున్నావు. అలా ఏం ఆలోచించకు బ్రదర్, నేను నీకున్నాను. యు ఆర్ మై ఫ్రెండ్, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అని అంటాడు. అది విన్న అలెక్స్ ఏడుస్తూ జాన్ ని గట్టిగా హగ్ చేసుకొని, రియల్లీ ఐ మిస్ మై పేరెంట్స్ జాన్. నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా. మేము ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం. ఈరోజు నా బర్త్డే. ప్రతి బర్త్డే వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకునేవాడిని. కానీ ఈ బర్త్డేకి వాళ్ళు లేరు. చాలా బాధగా ఉంది ఫ్రెండ్ అని ఏడుస్తూ అంటాడు. అది విన్న జాన్ ఎంతో ఫీల్ అవుతాడు. తన ఫ్రెండ్స్ పీటర్, హెన్రీ దగ్గరికి వెళ్లి వాళ్ళతో ఇలా అంటాడు, రే పాపం రా, వాడు ఈరోజు వాడి బర్త్డే అంటారా. ఎలాగైనా వాడి బర్త్డేని జరపాలిరా. వాడికి వాడి పేరెంట్స్ లేకపోయినా ఫ్రెండ్స్ మనం ఉన్నామని తెలియాలి అని అంటాడు. దానికి హెన్రీ, పీటర్ కూడా ఒప్పుకుంటారు. హారా, ఇక లైఫ్ లో వాడికి వాళ్ళ అమ్మా నాన్నలను మిస్ అవుతున్నారన్న ఫీలింగే రాకూడదు. ఏరా, కానీ నాకు ఒక డౌట్ రా. బర్త్డే అంటే కేక్ ఉండాలి కదరా, మరి ఆ కేక్ ఎట్లరా? కేక్ కి మన దగ్గర డబ్బులు కూడా లేవురా అని అంటాడు. దానికి జాన్, రే, మన ముగ్గురం సేవ్ చేసుకున్న మనీ అంతా జమ చేసి కేక్ తీసుకొద్దాంపా అని అనుకుని ముగ్గురు వాళ్ళు ఎప్పటి నుంచో సేవ్ చేస్తున్న మనీ అంతా జమ చేస్తారు. కానీ అవి చాలా తక్కువగా ఉన్నాయి. అవి చూసిన పీటర్, ఏంట్రా, ఈ పైసలతో కేక్ కాదు కదా, కేక్ ముక్క కూడా రాదు. మరిప్పుడు ఎలా రా? నేను నా ఫేవరెట్ క్రికెట్ బ్యాట్ ఉంది కదరా, అది అమ్మేస్తా. అది విన్న ఇద్దరు ఫ్రెండ్స్ షాక్ అవుతారు. రే, అది నీ ఫేవరెట్ బ్యాట్ కదరా, అది అమ్మేస్తా అంటవేంట్రా? రే, ఆ బ్యాట్ కోసం ఎన్ని రోజులు కష్టపడి రూపాయి కూడా పెట్టావురా? అది అమ్మేస్తా అంటే ఎట్లరా? వాడికంటే నాకు ఆ బ్యాట్ ఇంపార్టెంట్ కాదురా. రే, వాడికి మనం తప్ప ఇంకెవరూ లేరు కదరా. వాడి కోసం నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారా? నేను రొనాల్డో సైన్ చేసి ఇచ్చిన టీషర్ట్ అమ్మేస్తాన్రా. నేను మా నాన్నమ్మ ఇచ్చిన వాచ్ అమ్మేస్తాన్రా. రే, అది మీ నాయనమ్మ ఇచ్చిన వాచ్ కదరా. ఎలాగో ఆమె ఇప్పుడు లేదు కదరా, ఇప్పుడు నాకు ఉంది, మీరు ఇక వాడే కదా అని చెప్పి వాళ్ళని హక్ చేసుకుంటాడు. అలా వాళ్ళు తమ తమ ఇష్టమైన వస్తువులన్నీ అమ్మి అలెక్స్ బర్త్డే కేక్ కొంటారు. అలెక్స్ తో కేక్ కట్ చేపిస్తారు. అప్పుడే అక్కడికి ఫాదర్ వస్తారు. మరి నా కేక్ తినిపించవా అలెక్స్ అని అంటాడు. అది విన్న అలెక్స్ ఫాదర్ కి కేక్ తినిపిస్తాడు. ఫాదర్ కేక్ తిని ఇలా అంటాడు, కేక్ చాలా బాగుంది. ఎవరు తెచ్చారు? మీ ఫ్రెండ్సా?
ఎస్ సార్, వాళ్ళే తెచ్చారు. నా బర్త్డే అని తెలుసుకొని నా కోసం కేక్ తీసుకొచ్చారు. నాకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు ఐఎమ్ సో లక్కీ సార్. నువ్వు ఎంత లక్కీయో నీకు తెలియదు. వాళ్ళు నువ్వు సంతోషంగా ఉండడానికి ఏం చేశారో తెలుసా? తెలియదు సార్. నీ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని అనుకున్నారు. బర్త్డే అంటే కేక్ ఉండాలి, కానీ వాళ్ళకి కేక్ కొనేంత డబ్బులు లేవు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా అలెక్స్? జాన్ ఏదైతే తన ప్రాణము, దేని గురించైతే వాడు ఎన్నో రోజులు అన్నం తినకుండా రూపాయి కూడబెట్టి కొన్నాడో ఆ క్రికెట్ బ్యాట్ని వాడు అమ్మేశాడు. పీటర్ రెనాల్డోకి పెద్ద ఫ్యాన్. ఆయన సైన్ చేసిచ్చిన టీషర్ట్ అమ్మేశాడు. ఇక హెన్రీ తన నాయనమ్మ ఇచ్చిన వాచ్ అమ్మేశాడు, కేవలం నీ హ్యాపీనెస్ కోసం. అలాంటి మంచి ఫ్రెండ్స్కి నువ్వు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇదిగో, వాళ్ళు నీ కోసం త్యాగం చేసిన థింగ్స్ గిఫ్ట్ లాగా మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసేయి అని అంటాడు. అది చూసి వాళ్ళంతా షాక్ అవుతారు. దానికి ఫాదర్, ఏంటి అలా షాకింగ్ గా చూస్తున్నారు? ఇదంతా నాకు ఎలా తెలుసా అనా? నేను మీరు మాట్లాడుకుంటుంటే అన్నీ విన్నాను. నాకు మీ ఫ్రెండ్షిప్ లో నిజాయితీ కనిపించింది. అందుకే మీరు వదులుకున్న థింగ్స్ అన్ని నేను కొని మళ్ళీ మీకోసం తీసుకొచ్చాను అని అంటాడు. అది విన్న అలెక్స్ ఆ ముగ్గురు వీడి కోసం చేసిన త్యాగానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తూ అంటాడు, ఐ లవ్ యూ గాయ్స్, ఐ లవ్ యూ సో మచ్ అని ఏడుస్తాడు. అలా అలెక్స్ తన లైఫ్ లో ఎప్పుడూ వాళ్ళ పేరెంట్స్ ని మిస్ అవ్వలేదు. సవతి అమ్మ పోరు. అనగనగా ఒక ఊరిలో పీటర్, మరియా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి చెర్రీ అని ఒక 13 ఏళ్ల కూతురు ఉంది. చెర్రీ చాలా మంచి పిల్ల. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేది. ఒకరోజు అందరూ కలిసి కారులో బయటికి వస్తూ ఉండగా కార్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ కార్ యాక్సిడెంట్లో చెర్రీ వాళ్ళ అమ్మ మరియా చనిపోతుంది. దాంతో చెర్రీ బాగా ఏడుస్తూ తన తల్లి ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది. తనలో తాను చాలా బాధపడుతూ ఉంది. అది చూసిన పీటర్కి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. చెర్రీని ఎంత ఓదార్చినా తను బాధపడుతూనే ఉండేది. ఒకరోజు పీటర్ దగ్గరికి తన ఫ్రెండ్ రాబర్ట్ వస్తాడు. రాబర్ట్ రావడంతో పీటర్ తన బాధ మొత్తం రాబర్ట్కి చెప్పుకుంటాడు. అప్పుడు రాబర్ట్ ఇలా అంటాడు, రేయ్, నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత ఒక ఫ్రెండ్గా నేను నీకిచ్చే సజెషన్ ఒక్కటే, మళ్ళీ పెళ్లి చేసుకోరా. నువ్వేం చేసినా ఒక తండ్రి ప్రేమనే ఇవ్వగలవు, కానీ తల్లి ప్రేమని ఇవ్వలేవురా. అండ్ ఈ ఏజ్లో నీ కూతురికి ఒక తల్లి అవసరం ఎంతో ఉంది అని అర్థమయ్యేలా చెప్తాడు. అది విన్న పీటర్ ఇంకేమీ ఆలోచించకుండా తన కూతురి కోసం కేట్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పీటర్ కేట్తో ఇలా అంటాడు, ఇలా చూడు కేట్, నాకు నా కూతురు అంటే చాలా ఇష్టం. నన్ను నువ్వు బాగా చూసుకోకపోయినా పర్లేదు, కానీ నా కూతురుని మాత్రం బాగా చూసుకోవాలి అని అంటాడు. అది విన్న కేట్, మీ కూతురు ఏంటండి, చెర్రీ మన కూతురు, మీరు నాకు అంతలా చెప్పనవసరం లేదు. ఇక నుండి తన ఆలన పాలన అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను అని అంటుంది. అదంతా విన్న పీటర్ ఎంతో సంతోషిస్తాడు. ఆ రోజు నుంచి చెర్రీ బాగోగులన్నీ కేటే చూసుకుంటూ ఉండేది. చెర్రీకి కూడా కేట్ అంటే ఇష్టం పెరుగుతూ వచ్చింది. పీటర్ అదంతా చూసి ఎంతో సంతోషించేవాడు. తన మనసులో, మరో పెళ్ళంటే ఎలాంటి భార్య వస్తుందో, తను నా కూతుర్ని సరిగ్గా చూసుకుంటుందో లేదో అని టెన్షన్ పడ్డాను. కానీ కేట్ నా కూతుర్ని చూసుకునే విధానం చూస్తూ ఉంటే నేను చేసింది కరెక్టే అనిపిస్తుంది అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది గమనించిన కేట్ మనసులో, హో, నేను తన కూతుర్ని ప్రేమగా చూసుకుంటున్నానని తెగ సంబరపడిపోతున్నాడు కావచ్చు. పాపం, అతడికి తెలీదు ఇదంతా 3 నాళ్ళ ముచ్చటే అని. నాకంటే ఈయన గారికి ఈయన కూతురే ఎక్కువ ఇష్టమంట. అసలు ఆ కూతుర్ని లేకుండా చేస్తే ఇక నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమిస్తాడు అని తన మనసులో అనుకుని నవ్వుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు చెర్రీ నిద్రలేచి కేట్తో, అమ్మా, నాకు పాలివ్వవా అని అడుగుతుంది. దానికి కేట్ పీటర్ ఇంట్లో లేడన్న విషయాన్ని గమనించి చెర్రీతో, ఏంటి పొద్దున్నే వచ్చేసావు, గ్లాస్ తీసుకొని ముందు ఇంట్లో పనులన్నీ చెయ్యి, ఆ తర్వాతనే నీకు పాలు అని అంటుంది. అది విన్న చెర్రీ షాక్ అవుతుంది. కేట్తో, ఏంటమ్మా అలా అంటావు? నాకు ఈ పనులన్నీ ఏవి రావు కదమ్మా, సడన్ గా నాకు చెప్తున్నావేంటి అని అంటుంది. దానికి కేట్ కోపంగా, చేస్తే అవే వస్తాయి, త్వరగా వెళ్ళి పనులన్నీ కంప్లీట్ చెయ్యి. విను, ఇప్పటినుంచి నన్ను మమ్మీ అని పిలవకు,
ఆంటీ అని పిలువు, అర్థమైందా అని కోపంగా అంటుంది. ఇక ఏం మాట్లాడకుండా చెర్రీనే ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంది. అలా తనని బాగా హింసిస్తూ ఉండేది. ఒకరోజు కేట్ తనలో తాను ఇలా అనుకుంటుంది, ఇప్పుడు ఈ పిల్ల నా మాట బాగానే వింటుంది, కానీ ఏదో ఒకరోజు వాళ్ళ నాన్నకి జరిగిందంతా చెప్తే నా పరిస్థితి ఏంటి? అమ్మో, ఏదో ఒకటి చేసి ఈ తండ్రి కూతురునిద్దరిని విడదీయాలి అని అనుకొని ఒక ప్లాన్ చేస్తుంది. ఒకరోజు పీటర్ దగ్గరికి వెళ్లి బాధపడుతున్నట్లు నటిస్తూ ఉంటుంది. అది గమనించిన పీటర్, ఏమైంది కేట్, ఎందుకట్లా బాధపడుతున్నావు అని అడుగుతాడు. దానికి కేట్, ఏం లేదండి, నేను చెర్రీకి ఎంత దగ్గర అవుదామనుకున్నా తను మాత్రం నన్ను అమ్మ అని కాకుండా ఆంటీ ఆంటీ అని పిలుస్తుంది. అసలు తనకి నేను ఒక అమ్మలాగా అనిపించట్లేదేమో అండి అని అంటుంది. అది విన్న పీటర్ కేట్ ని ఓదారుస్తూ, అయ్యో ఇంతేనా, బాధపడకు కేట్, చిన్నపిల్ల, తనే కొద్ది రోజుల తర్వాత నీ మంచితనం తెలుసుకొని నిన్ను అమ్మా అని పిలుస్తుందిలే అని ఓదారుస్తాడు. మరుసటి రోజు చెర్రీ యథావిధంగా పనులన్నీ చేస్తూ ఉంటుంది. పీటర్ రావడం గమనించిన కేట్ చెర్రీ దగ్గరికి వెళ్లి, చెర్రీ ఒకసారి ఇలా రా అమ్మా అని ప్రేమగా పిలుస్తుంది. అప్పుడు చెర్రీ కేట్ దగ్గరికి వెళ్లి, చెప్పండి ఆంటీ పిలిచారు అని అంది. అప్పుడే అక్కడికి వచ్చిన పీటర్ వింటాడు. అది విని, చెర్రీ ఏంటి, కేట్ నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే అలాంటి ఆమెను పట్టుకొని నువ్వు ఆంటీ అని పిలిస్తే తనెంత బాధపడుతుంది చెప్పు అని కోపంగా అంటాడు. అప్పుడు చెర్రీ, అది కాదు నాన్న, కేటే నన్ను అలా పిలవమంది అని చెప్పబోతూ ఉండగానే కేట్ చెర్రీని మాట్లాడడం ఆపించేసి, తను, పోనీలేండి, తనకి పిలవాలని అనిపించినప్పుడే తన్ని పిలవనివ్వండి. ఒకవేళ ఈ జన్మలో తను నన్ను అలా పిలవకపోతే ఇక ఈ జన్మకి ఇంతే ప్రాప్తం అని సర్దుకుపోతానండి అని బాధపడుతున్నట్లు యాక్ట్ చేస్తూ అంటుంది. అది విన్న పీటర్ ఇంకా కోపంతో, చూసావా, పాపం తను నీ కోసం, నీ ప్రేమ కోసం ఎంత ఆరాటపడుతుందో, ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు తన్ని అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. పీటర్ వెళ్ళిపోవటం చూసి కేట్ చెర్రీతో, చూసావా, మీ నాన్నతోనే నిన్ను ఎలా తిట్టించానో, ఇక నువ్వు నా గురించి ఏం చెప్పినా అతను వినడు, సో మూసుకొని నేను చెప్పినట్లు చెయ్యి అని అంటుంది. ఇక చేసేదేం లేక చెర్రీ ఏడుస్తూ కేట్ చెప్పింది చేస్తూ ఉండేది. కేట్ చెర్రీని స్కూల్కి పంపించేది కాదు, రోజు ఇంట్లోనే ఉంచుకొని ఇంట్లో పనులన్నీ తనతోనే చేపిస్తూ ఉండేది. ఒకరోజు చెర్రీకి బాగా జ్వరం వస్తుంది. పాపం చెర్రీ జ్వరంతో వణుకుతూ ఉంది. కేట్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, ఆంటీ ఆంటీ చాలా ఫీవర్గా ఉంది, హెడేక్గా కూడా ఉంది ఆంటీ, ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళరా అని అడుగుతుంది. దానికి కేట్ కోపంగా, నిన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు, పోపో, ముందు ఇంట్లో పనులన్నీ ఫినిష్ చెయ్యి, పనులన్నీ తప్పించుకోవడానికి పెద్ద యాక్టింగ్ చేస్తుంది అని అంటుంది. దాంతో చెర్రీ ఏడుస్తూ ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది. పనులు చేస్తూ ఉండగా తన అమ్మ ఫోటో వైపు చూసి, ఏంటమ్మా ఇది, నువ్వు పోతూ పోతూ నన్ను కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళిపోవాల్సింది కదా, ఇంత బాధ నేను పడలేకపోతున్నానమ్మా అని అనుకుంటూ ఏడుస్తుంది. అలా పని చేస్తూ చేస్తూ అలసిపోయి స్పృహ తప్పి పడిపోతుంది. చెర్రీ పడిపోయి ఉండడం చూసిన కేట్ ఇలా అంటుంది, ఏంటిది, పనిచేయవే అంటే పడుకుంటుంది, చెప్తా దీని సంగతి అని అనుకొని వేడివేడి నీళ్లు తన మొహాన కొడుతుంది. మంటకి చెర్రీ అరుస్తూ లేస్తుంది. అప్పుడు కేట్ కోపంగా చెర్రీతో, ఏంటే పనిచేయవే అంటే పడుకుంటావా, ఎంత ధైర్యమే నీకు అని కోపంగా అంది. అది విన్న చెర్రీ ఏడుస్తూ, లేదాంటీ, నీరసంగా ఉండడం వల్ల స్పృహ తప్పి పడిపోయాను ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ఐఎమ్ సో సారీ, నా వల్ల అవ్వట్లేదాంటీ, బాడీ మొత్తం పెయిన్స్ ఉన్నాయి, ప్లీజ్ ఆంటీ హాస్పిటల్కి తీసుకువెళ్ళరా ప్లీజ్ అని బ్రతిమాలుతూ ఉంది. అది విన్న కేట్, ఏంటి బాడీ పెయిన్సా, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలా, ఎందుకు తల్లి, నేనున్నాను కదా నిన్ను చూసుకోవడానికి, ఒక మంచి కర్రతో నీకు బాడీ మసాజ్ చేస్తా అని ఒక పెద్ద కర్ర తీసుకొని తనని కొడుతూ ఉంది. పాపం చెర్రీ బాధతో ఏడుస్తూ, ఆంటీ ప్లీజ్ ఆంటీ, కొట్టకన్నా ఆంటీ, ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ, తట్టుకోలేకపోతున్నాను ఆంటీ, ఇంకెప్పుడు ఏం అడగను ఆంటీ, ప్లీజ్ ఆంటీ అని ఎంతో బ్రతిమాలుతున్నా
తను చెర్రీని కొట్టడం ఆపట్లేదు. అప్పుడే అక్కడికి పీటర్ వస్తాడు. కేట్ చెర్రీని కొడుతూ ఉండటంతో కోపంతో రగిలిపోతాడు. కేట్ని కొట్టి పోలీసులకి అప్పగిస్తాడు. చెర్రీని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత పీటర్ మళ్ళీ పెళ్లి చేసుకోకుండా తన కూతురికి అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటాడు.